నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే అసైన్ ల్యాండ్స్. ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను వీడియోలో. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ అసైన్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చా అని. నేను ఇంత ముందరే చెప్పాను చాలా సార్లు. అది పిఓటి యాక్ట్, ప్రొవిజనల్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అని చెప్పి, దాంట్లో ఇంత ముందర తెలంగాణలో అయితే 1958-59, ఆంధ్రప్రదేశ్ అయితే 54, 1954-55 ప్రకారంగా ఆ రోజులో అది కూడా ఎస్టీ ఎస్సీలకు ఇచ్చిన భూములు అవి అసైన్ ల్యాండ్స్ లో ఆ టైంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆ భూములు కాపాడుకొని అంత చేశారు. కాకపోతే ఒక చట్టం అనేది వచ్చింది, పిఓటి చట్టం, ప్రొవిజనల్ ట్రాన్స్ఫర్ యాక్ట్. అది ఆ చట్టంలో ఏం చెప్తుంటే 1970లో ఎవరైనా సరే భూములు మీరు గిఫ్ట్ ఇచ్చినా, కౌలుకి ఇచ్చినా, ఎవరికైనా మార్టిగేజ్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా, ఏసీ చట్టం ఇచ్చా నేరం అని క్లియర్ కట్ గా దాంట్లోనే ఉంది. అయితే ఇక్కడ కొంచెం తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని మంది అసైన్ ల్యాండ్స్ కూడా వాళ్ళు మామూలు భూములుగా ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా రకాలుగా జరుగుతున్నది. దాని మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే చాలా ప్రతిదీ క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆ భూములు అసలు అసైన్ ల్యాండ్స్ లో ఓవరాల్ గా ఇంకా 22 లక్షల దాకా సుమారుగా ఉన్నాయట. ఆ భూముల్లో మొత్తం నల్గొండ తీసుకున్నా, కామారెడ్డి తీసుకున్నా, వేరే వేరే ప్రాంతాల్లో తీసుకున్నా, మొత్తం ఆసియాబాద్ తీసుకున్నా కొన్ని భూములు ఉన్నాయి అసైన్ ల్యాండ్స్. ఆ భూముల్ని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది దాని మీద కసరత్తు చేస్తున్నారు. పేదవాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి అసైన్ ల్యాండ్స్ అని వేసి చూస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఏమైనా మారుస్తారు ఏదో వేసి చూడాలి. ప్రభుత్వం అయితే ఏదో పేదలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉంది. అంతకుముందర అసైన్ ల్యాండ్స్ లో అప్పుడు ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడే అసైన్ ల్యాండ్స్ చాలా మంది పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది 1954, 58, 59 ప్రాంతంలో. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ దృష్టి పెట్టడం జరిగింది. ఆ మిగులు భూముల్లో అసైన్ ల్యాండ్స్ లో ఏమైనా చేద్దామా అని ఒక రకమైన కసరత్తు అయితే చేస్తుంది ప్రభుత్వం. ఏమైనా ఏ టైంలో అయినా ఏమైనా ఎప్పుడైనా భూములు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే ఓవరాల్ గా మొత్తం మన తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో మొత్తం అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. రికార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారంగా దానికి ఏదన్నా మిగిలితే పేద ప్రజలకు ఏమైనా ఇద్దామనే ఉద్దేశం ఏముందో చూడాలి, వేసి చూడాలి. అయినప్పుడు కూడా అంతకుముందు నేను చెప్పినట్టుగా అసైన్ ల్యాండ్స్ మనకు దయచేసి ఎవరు కూడా ఈ భూములు ఎవరు కూడా అమ్మకండి. ఈ భూములు విలువ రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏమైనా ఒకవేళ అదే అసైన్ ల్యాండ్స్ ఏమైనా పట్టా కింద చేసుకొని దాని ఆస్కారాలు ఏమైనా ఉంటే మనం చెప్పలేము భూముల్ని. ఆ భూములు కొంతమంది ఇప్పుడు దాన్ని మీరు అమ్ముకోవచ్చు, చేయొచ్చు అని అలాంటిది ఏమైనా చట్టం తీసుకొస్తారో వేసి చూడాలి. కాకపోతే ఇప్పటిదాకా అయితే పేదలకు ఇచ్చిన భూములు అవన్నీ అసైన్ ల్యాండ్స్. కాబట్టి దాన్ని చేసి దయచేసి ఎవరు కూడా ఆ భూముల్ని అనవసరంగా, పిఓటి యాక్ట్ అని ఒకటి వచ్చింది, ఆ చట్ట ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఇచ్చినప్పుడు ఉచితంగా ఇచ్చినప్పుడు భూములు జాగ్రత్తగా నిలబెట్టుకోండి. అమ్ముకోవాలి చేయాలంటే మళ్ళీ ఏదైనా ఒక జియో కనుక తెలంగాణ ప్రభుత్వం కొత్త జియో ఏమైనా తీసుకొస్తే అమ్ముకోండి అని, చేయండి అని లైన్ క్లియరెన్స్ రావాలి. ప్రభుత్వం నుంచి మీకు ఆర్డర్ వస్తేనే ఆ ప్రకారం మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకొని చెప్తే, ఆర్డర్ లేదే మటుకు మీరు దయచేసి ఎవరు కూడా ఉన్న భూమిని, ఇచ్చిన భూమిని ఎవరు కూడా అనవసరంగా దారకట్టం చేయకండి, అనవసరంగా ఎవరికి అమ్మకండి. మీకు తెలియక కొంతమంది ఏం చేస్తారంటే అది భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అని చెప్పి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు. అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటే రేపొద్దున మీకే ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడైతే యాక్ట్ లో ఉంది కాబట్టి, పిఓటి ప్రొవిజన్ లో ఉంది కాబట్టి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ యాక్ట్ అని చెప్పి 77 లో వచ్చింది కాబట్టి, ఆ యాక్ట్ లో ఏం చెప్తారంటే ఎవరు కూడా ఆ భూములు ఎవరు కూడా ఇచ్చిన భూములను ఎవరు అమ్ముకోవద్దని చెప్పి చట్టంలో చెప్తాను క్లియర్ గా. ఇది ముందర ఏమన్నా ఆ చట్టాన్ని ఏమైనా సడలించి ఏమన్నా దాన్ని అమెండ్ చేస్తారో వేడి చూద్దాం. అమెండ్ చేసి దాన్ని ఏమైనా ఇంకేమన్నా ఆ భూమిలో కూడా ఎవరన్నా అమ్ముకోవచ్చు, చేసుకోవచ్చు అని అలాంటిది ఏమైనా చట్టం వస్తే ఆ ప్రకారం మీరు పోవాల్సింది. ఏమైనా జీవో రిలీజ్ అవ్వాలి. ప్రభుత్వంలో క్యాబినెట్ లో మాట్లాడుకొని అలాంటిది ఏమైనా చేస్తారో వేసి చూడండి మీరు. అంతవరకు అయితే పేదలకు ఇచ్చే భూమిని మటుకు అలాగే ఉంచుకొని మటుకు ఎవరు కూడా దాని భూమిని అమ్మకండి అనవసరంగా. చట్టంలో ఏం చెప్తుందో చూడండి. క్యాబినెట్ లో ఏమైనా మీటింగ్ లో అసైన్ ల్యాండ్ గురించి ఏమైనా చెప్తారా లేదా చూడండి. డైలీ చూస్తుంటే, మీకు అబ్జర్వ్ చేస్తుంటే మీకే క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఏమన్నా దాని మీద ఏమైనా కసరత్తు చేస్తున్నారా కానీ కొంతకాలం వెయిట్ చేయండి. ఆ తర్వాత దాని ప్రకారంగా ప్రభుత్వం కనుక ఏమైనా సిగ్నల్ ఇస్తే అది కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి పరిశీలించండి. సార్ దాని దగ్గర అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ భూముల్ని ఏమన్నా అమ్ముకోవచ్చా, పోనీ అమ్ముకోవాలంటే దానికి ఏమైనా ఇంకా ముందర ఏమైనా ఈ ఆస్కారం ఉందా అడగండి. అధికారులు అడగండి, ఏది చేయకండి. మీరు మీ సొంత పెత్తనాలుగా ఏం చేయకండి. రేపు పొద్దున ఉన్న భూమిని పోతే మీకే ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న భూమి, అప్పుడు ఇచ్చిన భూమి ఇప్పుడు విలువ చాలా పెరిగిపోయింది, వాల్యూ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇచ్చిన భూమిని, పేదలకు ఇచ్చిన భూమిని జాగ్రత్తగా కాపాడుగా వంశపారంపరంగా మీరే ఉంచుకొని ఎరిటబుల్ అంటారు. ఎరిటబుల్ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఆ భూమిని వాళ్ళే ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, ఎవరు తీయరు. కాకపోతే ఎక్కడ మీరు ఏ పోలీస్ కంప్లైంట్ ఉండకూడదు.
ఎవరికి మార్టిగేజ్ చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, గిఫ్ట్ చేయకూడదు, ఎక్కడ కవులకి ఇవ్వకూడదు. మీ భూమిని మీ దగ్గర జాగ్రత్తగా కాపాడుకున్నంత కాలం మీకు ఎవరు కూడా మీ భూమి జోలికి ఎవరు రారు. మార్పులు చేర్పులు దాన్ని పరిశీలించండి, చూడండి, క్షుణ్ణంగా చూడండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, ఒకసారి అప్పుడప్పుడు వెళ్ళి కనుక్కోండి. ఈ అసైన్ ల్యాండ్స్ లో మాకున్న భూములు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీనికి ఏమన్నా ముందు ఏమన్నా అమ్ముకోవచ్చా అంటే వాళ్ళు ఆర్డర్ తీసుకోవాలి, జీవో రావాలి. అంతేగాని అవన్నీ లేకుండా మనం ఇష్టారాజంగా ఏమి చేయకండి. ఇది నా విజ్ఞప్తి. నమస్కారం.